హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విమిక్స్ ఛానల్. అడవికి రాజు సింహం అని అందరికీ తెలుసు, కానీ ఆకాశానికి రాజు ఎవరో మీకు తెలుసా? ఆకాశపు రాజు గ్రద్ద. దీన్నే ఇంగ్లీష్లో ఈగల్ అని కూడా అంటారు. ఇది అమెరికా యొక్క నేషనల్ బర్డ్. గ్రద్దలో చాలా రకాల జాతులు ఉన్నాయి. అందులో కొన్ని రకాల జాతులు 70 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. ప్రపంచంలో అనేక రకాల పక్షులు ఉన్నాయి. అవి వాతావరణాన్ని బట్టి వాటి ప్రతికూల ప్రదేశానికి వలస వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇంకో దేశానికి కూడా వలస వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ గ్రద్ద అలా కాదు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఎదుర్కొని అక్కడే ఉంటుంది. గ్రద్ద యొక్క వేటాడే టెక్నిక్ చాలా వినూత్నంగా ఉంటుంది. నీటిలోనైనా, గాల్లోనైనా, భూమి మీద అయినా ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుంది అంటే దాన్ని వదిలే ప్రసక్తే లేదు. మిగతా పక్షులు ఏ టైంలో అయితే కనీసం కళ్ళు కూడా తెరవో ఆ సమయంలోనే దానికి కఠోరమైన శిక్షణ మొదలవుతుంది. అది ఎలాంటి ట్రైనింగ్ అంటే చిన్న మిస్టేక్ అయినా దాని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సాధారణ పక్షులు ఎక్కడికైతే చేరుకోలేవో పిల్ల గ్రద్ద తన ట్రైనింగ్ అక్కడి నుండి స్టార్ట్ చేస్తుంది. తల్లి గ్రద్ద తమ పిల్లలకి రెక్కల్లో కొంచెం బలం రాగానే వాటిని తీసుకెళ్లి ఆకాశం మధ్యలో వదిలిపెడుతుంది. పిల్ల గ్రద్ద ఆకాశం నుండి పడిపోతూ తన రెక్కల్ని కదిలించడానికి ప్రయత్నిస్తుంది. దానికి క్రింద కనిపించేది నేల కాదు, మృత్యువు. అందుకని భయంతో అది ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది. బలంగా వీచే గాలిని తట్టుకొని చావు భయాన్ని జయించి బ్రతకాలి అనే పోరాటాన్ని ప్రారంభిస్తుంది. పెరిగే కొద్దీ తన రెక్కల్లో బలం వస్తుంది. ఎంత బలం అంటే తనకన్నా 10 రెట్లు బలంగా ఉండే జంతువునైనా వేటాడి చంపేస్తుంది. అయితే దాని జీవనం అంత సులువుగా ఏమీ ఉండదు. గ్రద్ద యొక్క ముక్కు కొంచెం వంపు తిరిగి ఉంటుంది. దానికి 40 సంవత్సరాలు రాగానే దాని ముక్కు పెద్దగా ఇబ్బందికరంగా తయారవుతుంది. దాని వలన అది వేటాడడం, ఆహారం తినడం కష్టమవుతుంది. అంతేకాకుండా దాని రెక్కలు బరువుగా ఇబ్బందిగా మారిపోవడంతో ఎగరడం చాలా కష్టమైపోతుంది. వయసుతో పాటు వచ్చే ఈ సమస్యల వల్ల దానికి ఎగరడం, తినడం, వేటాడడం కష్టమైపోయి అది మరణం అంచున నిలబడుతుంది. దాని జీవనం దుర్భరం అవుతుంది. ఇక చావే పరిష్కారం. కానీ దాని జీవితం దానికి రాజీ పడటం, పారిపోవడం నేర్పించలేదు. ఈ ఆకాశరాజు తన రాజు లక్షణాన్ని మర్చిపోదు. అందుకే అది ఓటమిని అంగీకరించదు. పెద్దదైపోయిన దాని ముక్కును అదే పనిగా రాయి మీద కొట్టడం ద్వారా దాన్ని అరిగించే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రక్రియలో దాని బాధ వర్ణనాతీతం. కానీ అప్పటికీ అది ఓటమిని ఒప్పుకోదు. అలా దాని ముక్కు యొక్క ముందు భాగం అరిగేంత వరకు ఆ బాధను సహిస్తూ ఉంటుంది. ముందు భాగం విరిగిపోయి తర్వాత మళ్లీ దాని ముక్కు కొత్తగా రావడం ప్రారంభమవుతుంది. కానీ అప్పటికి దాని రెక్కలు దానికి ఇబ్బందికరంగా తయారవుతాయి. ఎగరడానికి కష్టంగా ఉంటాయి. ఈ పక్షిరాజు ఆకాశంలో రాజులా ఎగరాలి అంటే దానికి మరొక అగ్ని పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి బరువుగా, భారంగా పరిణమించిన రెక్కల్ని పీకేసుకోవడం ద్వారా తన రెక్కల బరువుని తగ్గించుకుంటుంది. ఇది కూడా చాలా బాధాకరమైన, వేదనాభరితమైన ప్రక్రియ. నిజానికి వేరే పక్షులైతే ఆ బాధతోనే చనిపోతాయి. కానీ గ్రద్ద అలా కాదు. గ్రద్ద యొక్క జీవన శైలిని గమనిస్తే మనకి ఒక పాఠం అర్థమవుతుంది. అదే పర్సనల్ డెవలప్మెంట్. గ్రద్ద ఈ బాధాకరమైన దశలన్నీ దాటి మళ్ళీ కొత్త జన్మ తీసుకొని దాని వేట ప్రారంభిస్తుంది. ఇప్పటికీ కొన్ని ఆదిమ జాతుల వాళ్ళు జంతువుల్ని వేటాడడం కోసం గ్రద్దల్ని ఉపయోగిస్తుంటారు. అవి జంతువులు వేటాడడానికి వారికి సహాయం చేస్తుంటాయి. అయితే చాలా దేశాల్లో గ్రద్దల్ని పెంచుకోవడం నిషేధించారు. ప్రస్తుతం మన ఇండియన్ ఆర్మీలో అర్జున్ అనే ఈగల్ని దేశ రక్షణ కోసం మరియు శత్రు దేశాలు పంపే డ్రోన్ కెమెరాలను నాశనం చేయడం కోసం ఒక సైనికుడిగా వాడుతున్నారు. గ్రద్ద యొక్క వేగం, దాని దృష్టి, వేటాడే టెక్నిక్, కష్టం వచ్చినప్పుడు తనను తాను మలుచుకునే విధానం, ఇవన్నీ చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.